సతీష్ చెప్పండి, చూస్తున్నాం చాలా జిల్లాలకి ఒకవైపు ఫ్లాష్ ఫ్లడ్ అలర్ట్ ఉంది, తీర ప్రాంతం మొత్తం కూడా చాలా అల్లకల్లోలంగా కనిపిస్తోంది. ఏం చెప్తున్నారు అధికారులు? కొంత పునరావాస కేంద్రాల్లో కూడా సరిగా లేదు వసతులు, ఇవన్నీ కూడా అన్ని రిపోర్ట్స్ వస్తున్నాయి మనకి. అంతర్వేది పాలెం దగ్గర దాదాపుగా 7 గంటల 40 నిమిషాల ప్రాంతంలో తుఫాను తీరం దాటేటువంటి ప్రక్రియ ప్రారంభమైంది. ఇప్పుడు ఆ ప్రక్రియ కొనసాగుతుంది. దీని ప్రభావంతో రాష్ట్రంలో ఉన్నటువంటి కోస్తా జిల్లాలన్నింటిలో కూడా పెద్ద ఎత్తున గాలులు వీస్తున్నాయి. కోస్తా తీర ప్రాంతాల్లో గాలులు వీస్తున్న పరిస్థితుంది. దాదాపుగా ఈరోజు మరొక 3 నుండి 4 గంటల పాటు ఈ తుఫాను తీరం దాటేటువంటి ప్రక్రియ కొనసాగుతుంది. ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున అటు ఉమ్మడి కృష్ణా జిల్లా మొత్తం ఇప్పుడు చిమ్మ చీకట్లు ఉన్నటువంటి పరిస్థితి. మరొక వైపు ఏలూరు జిల్లా, ఉమ్మడి కృష్ణా జిల్లా, ఏలూరు జిల్లా, కాకినాడ, కోనసీమ జిల్లాలపైన దీని ప్రభావం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఈదురుగాలులు పెద్ద ఎత్తున వీస్తున్న నేపథ్యంలో ఈ పరిసర ప్రాంతాల్లో, తీర ప్రాంతాలన్నింటిలో కూడా పూర్తిగా చిమ్మ చీకట్లు అలుముకుని ఉన్న పరిస్థితి. ఇంకొక వైపు వర్షాలు అటు ప్రకాశం జిల్లాలో, ఒంగోలు, ప్రకాశం జిల్లాలో ఈరోజు భారీగా వర్షాలు కురిసాయి. సింగరాయకొండ పరిసర ప్రాంతాల్లో అయితే పోలీస్ స్టేషన్లు కూడా నీట మునిగినటువంటి పరిస్థితి. ఇంకోవైపు భారీ గాలులకి చెట్లు నేల కొరుగుతున్న పరిస్థితి. కృష్ణా జిల్లాలోనే అటు పామర నియోజకవర్గంలోనూ, అవనిగడ్డలోనూ, అదేవిధంగా గుడివాడ ప్రాంతాల్లో, మచిలీపట్నంలో ఎక్కడికెక్కడ పెద్ద పెద్ద చెట్లన్నీ కూడా ఈ గాలుల తీవ్రతకు నేల కొరుగుతున్నటువంటి పరిస్థితి. రాకపోకలు, జనజీవనం కూడా స్తంభించింది. దాదాపుగా 8 జిల్లాల్లో, ముఖ్యంగా ఇటు ఆ కాకినాడ, కోనసీమ ఈ జిల్లాల పరిధిలో ఉన్నటువంటి పూర్తి స్థాయిలో ఏవైతే రాకపోకలు జాతీయ రహదారులపైన, ఇటు విజయవాడ దగ్గర నుండి కాకినాడ వైపు వెళ్ళేటువంటి మార్గాల్లో కూడా జాతీయ రహదారులపైన రాకపోకలన్నింటినీ కూడా నిలిపివేశారు. 8 జిల్లాల్లో ఈరోజు రాత్రి 8 నుండి రేపు ఉదయం 6 గంటల వరకు కూడా ఈ రాకపోకలు నిలిపేసిన పరిస్థితి. రాష్ట్ర వ్యాప్తంగా 17 జిల్లాలు, ముఖ్యంగా ఇప్పుడు అటు కడప, నెల్లూరు, ప్రకాశం ఈ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్న పరిస్థితి. ఇంకొక వైపు బాపట్ల జిల్లా, గుంటూరు జిల్లాలో కూడా ఇప్పుడే భారీ వర్షాలు ప్రారంభమై ఈ తర్వాత ఇప్పుడు తుఫాను తీరం దాటే ప్రక్రియ కొనసాగుతుంది. ఈరోజు రాత్రి 11 నుండి 12 గంటల వరకు కూడా తుఫాను తీరం దాటుతుంది. తీరం దాటిన తర్వాత మిగిలినటువంటి అన్ని జిల్లాల్లో కూడా, కృష్ణా జిల్లా కానీ, ఎన్టీఆర్ జిల్లా కానీ, ఏలూరు జిల్లా కానీ, పశ్చిమ గోదావరి కానీ, భీమవరం జిల్లా కానీ, కోనసీమ కానీ, అదేవిధంగా తూర్పు గోదావరి, కాకినాడ జిల్లాలు, విశాఖ, అనకాపల్లి వరకు కూడా భారీ వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉంది. విజయనగరం, శ్రీకాకుళంతో సహా మొత్తం 17 జిల్లాల్లో కూడా ఇవాళ రాత్రి నుండి రేపు రాత్రి వరకు కూడా భారీ వర్షాలు కురవబోతున్నాయనే అంశాన్ని చెప్పారు. ఈ నేపథ్యంలోనే దాదాపుగా 338 మండలాల్లో తుఫాను ప్రభావం ఉంది. 233 మండలాల్లో అయితే మరింత ఎక్కువగా ఈ తుఫాను ప్రభావం కనిపిస్తుంది. 1368 గ్రామాలు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మొత్తం ఈ 17 జిల్లాల పరిధిలో ఈ మౌంతా తుఫాను బారిన పడనున్నాయి. దాదాపుగా 40 లక్షల మంది ఆ ప్రజలు ఈ తుఫాను వలన ఎఫెక్ట్ కాబోతూ ఉన్నారు. అయితే కొన్ని ప్రాంతాల్లో తీవ్రంగా ఉండబోతుంది, కొన్ని ప్రాంతాల్లో సాధారణంగా ఉండబోతుంది. సముద్ర తీర ప్రాంతాల్లో మాత్రం ప్రస్తుతం పరిస్థితి అల్లకల్లోలంగా ఉన్నటువంటి పరిస్థితి. జనజీవనం ఒక విధంగా దాదాపుగా 8 నుండి 10 జిల్లాల్లో జనజీవనం స్తంభించింది. పూర్తిగా రవాణా, పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ కూడా నిలిచిపోయిన పరిస్థితి. రైళ్లు కూడా సుమారుగా 107 రైళ్లు ఆ విజయవాడ డివిజన్ వెళ్ళేటువంటి రైళ్లు నిలిచిపోయి, అటు ఈస్ట్ కోస్ట్ రైలు 43 రైళ్లు నిలిచిపోయి, విమానాశ్రయాలు అటు విశాఖ, విజయవాడ విమానాశ్రయాలు అయితే ఇవాళ ఉదయం నుండి విమానాలన్నీ కూడా రద్దయిన పరిస్థితి. సో జనజీవనం పైన తీవ్ర ప్రభావం చూపింది. ఇప్పుడు మరింత ఉధృతం అవుతోంది. తీరం వెంబడి గాలుల ప్రభావం చాలా స్పష్టంగా, చాలా తీవ్రంగా ఉంది. పెనుగాలులు వీస్తున్నటువంటి పరిస్థితి. సముద్రంలో అల్లకల్లోలంగా అలజడి నెలకొంది. రాకాసి అలలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే అన్ని ముఖ్య పట్టణాల్లో కూడా ఇప్పుడు వర్షం కురుస్తున్నటువంటి పరిస్థితి. విజయవాడలో 16 సెంటీమీటర్ల వర్షం కురిసేటువంటి అవకాశం ఉందని, కొన్ని చోట్ల ఫ్లాష్ ఫ్లడ్స్ కురిసేటువంటి అవకాశం ఉంది. వాతావరణ శాఖ హెచ్చరిక ఇచ్చిన నేపథ్యంలో ప్రజలు అప్రమత్తం చేసిన పరిస్థితి. విద్యుత్తు పునరుద్ధరణ కూడా పెద్ద సవాలుగా మారిపోతుంది. పెద్ద ఎత్తున గాలులు వీస్తున్నాయి. భారీ చెట్లు, విద్యుత్ స్తంభాలపైన కూడా నేల కొరుకుతున్న పరిస్థితి. రాత్రిపూట సహాయ చర్యలు కూడా ఇబ్బందిగా మారిన పరిస్థితి. మరొక 3-4 గంటలు ఏం జరగబోతుంది అన్నటువంటి ఆందోళన, ఉత్కంఠ అనేది మాత్రం కోస్తా తీర ప్రాంతాల్లో నెలకొంది. విందు.
ఓకే సతీష్, చూస్తున్నాం మనం మొత్తం జిల్లాల వ్యాప్తంగా ఎలాంటి పరిస్థితి ఉందో కూడా విజువల్స్లో మనకి కనిపిస్తోంది. ఎక్కడికక్కడ ఈ చెట్లని వీటన్నిటినీ కూడా క్లియర్ చేస్తున్నప్పటికీ కూడా ఇప్పట్లో పునరుద్ధరణ అయితే సాధ్యమయ్యే పరిస్థితి లేదు. ఈదురు గాలులున్నాయి, భారీ వర్షం ఒక పక్క నమోదవుతున్న పరిస్థితి. దీంతో జనజీవనం అంతా కూడా చాలా జిల్లాల్లో, పర్టిక్యులర్గా ఈ తీర ప్రాంతం వెంబడి ఉన్న అన్ని జిల్లాల్లో కూడా జనజీవనం స్తంభించిపోయింది. సరుకు రవాణా కూడా పూర్తిగా ఆపేశారు. పర్టిక్యులర్గా విశాఖ నుంచి చెన్నై వెళ్లే జాతీయ రహదారి మొత్తం కూడా రవాణా నిలిచిపోయిన పరిస్థితి. ఒక్కసారి ఒంగోలు వెళ్దాం. మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ ఉన్నారు. శ్రీనివాస్, బిందు, ప్రకాశం జిల్లా వ్యాప్తంగా మోంతా తుఫాన్ ఎఫెక్ట్ చాలా భారీగా ఉందని మనకి అర్థమవుతుంది. ఈ రోజంతా కూడా భారీ వర్షాలు కురిసేటట్టుగా మనకి ఆ వాతావరణం కనిపిస్తుంది. ప్రస్తుతం నేను నిండు వర్షంలోనే ఉండి లైవ్లో మాట్లాడుతున్నాను. దాదాపు తీర ప్రాంతం అంతా కూడా అతలాకుతలంగా భారీ ఎదురుగాలులు ఉన్నట్టుగా మనకి సమాచారం ఉంది. ఉదయం నుంచి కొంత ఒక రకంగా 10 గంటల వరకు ఒక మోస్తారుగా ఉన్నప్పటికీ ఆ తర్వాత వర్షం దాడి, ఈదురుగాలుల దాడి పెరుగుతూ వచ్చింది. జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే కనుక చాలా చోట్ల భారీ వర్షాల దాటికి వాగులు వంకలు పొంగి పొర్లుతున్నటువంటి పరిస్థితి ఉంది. చాలా చోట్ల టౌన్ పట్టణాలకి గ్రామాలకి లింకులు తెగిపోయినట్టు పరిస్థితి. చాలా గ్రామాలకు నుంచి పట్టణాలకు వెళ్ళే వాళ్ళు, పట్టణాల నుంచి గ్రామాలకు వెళ్ళే వాళ్ళు కూడా నిలిచిపోయినటువంటి పరిస్థితి ఉంది. దాదాపు చెట్లు, భారీగా వృక్షాలు ఉన్నటువంటి చెట్లు కూడా రహదారులకు అడ్డంగా పడిపోవడంతో రాకపోకలకి అంతరాయం ఏర్పడింది. వాటిని క్లియర్ చేయడానికి కూడా చాలా వరకు సమయం పట్టినటువంటి పరిస్థితి ఉంది. ఇక చాలా చోట్ల ఈ వర్షాల దాటికి చెరువులు నిండు కుండని తలపిస్తున్నాయి. దాదాపు సాయంత్రం 6 గంటలకల్లా చెరువులన్నీ కూడా నిండిపోయిన పరిస్థితి ఉంది. సమీపంలో ఉన్నటువంటి ఒంగోలుకి సమీపంలో ఉన్నటువంటి చెరువులన్నీ కూడా పూర్తి స్థాయిలో నిండిపోయినాయి. అవి ఒక రకంగా అన్ని పాత చెరువులు కావడంతో ఎక్కడ తెగిపోతాయి, ఎక్కడ తూములు బ్రేక్ అవుతాయి ఒక ఆందోళన రైతాంగానికి ఉంది, ఆ ప్రాంత గ్రామాలకు ఉంది. దాదాపు ఇప్పటివరకు మనకు అందిన సమాచారం చూసుకుంటే శ్రీశైలంకి దోర్నాలకి మధ్య రాకపోకలు పూర్తిగా నిలిచిపోయినాయి. శ్రీశైలం వెళ్ళేటువంటి వాహనాలన్నీ కూడా దోర్నాల దగ్గర భారీగా నిలిచిపోవడంతో అక్కడ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఇక గిద్దలూరు, కంబం తదితర ప్రాంతాల్లో అయితే పెద్ద ఎత్తున, అంటే నల్లమల్ల ప్రాంతంలో ఎక్కువగా వర్షపాతం ఉంటుంది కాబట్టి నల్లమల్ల ప్రాంతంలో ఉన్నటువంటి వర్షాలన్నీ కూడా కిందికి రావాల్సిందే. మొత్తం గుండ్లకమ్మ ఉధృతంగా ప్రవహిస్తుంది. వాగులు వంకరలు కూడా ఆ ప్రాంతంలో పెద్ద ఎత్తున ప్రవహిస్తుండడంతో ఎప్పుడు ఏం జరుగుతుందో ఒక టెన్షన్ వాతావరణం నెలకొంది. తెల్లవారేసరికి ఎలాంటి పరిణామాలను మనం చూడాల్సి వస్తున్న ఒక ఆందోళన గ్రామాల్లో నెలకొంది. అధికార ప్రాంతాంగం ఎంత అప్రమత్తం చేసినప్పటికీ భారీ ఎఫెక్ట్ ఉండే నేపథ్యంలో, వర్షాలు భారీగా అనుకున్న దానికంటే ఎక్కువగా ఉండే నేపథ్యంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎలాంటి విపత్కర పరిస్థితులు ఎదురవుతాయన్న ఒక ఆందోళన అటు యంత్రాంగాన్ని వేధిస్తుంది, అలాగే జిల్లా ప్రజానేకాన్ని వేస్తున్నటువంటి ప్రశ్న. మొత్తం మీద చూసుకుంటే ఒంగోలు నగరంలో చూసుకుంటే భారీ ఎత్తున వర్షాలు రావడంతో ఉదయం నుంచి 3 రోజుల నుంచి వర్షాలు కంటిన్యూగా ఉన్నాయి. ఈరోజు మరింత ఉధృతంగా ఉన్న నేపథ్యంలో మొత్తం కూడా ప్రధాన రహదారులన్నీ కూడా పెద్ద ఎత్తున నీళ్ళు నిలబడినటువంటి పరిస్థితి ఉంది. నగరంలో కొంచెం పెద్ద రోడ్డుగా ఉన్నటువంటి ప్రాంతం, ప్రధానంగా మెయిన్ రోడ్డుగా ఉన్న ప్రాంతం కర్నూలు రోడ్డు. ఆ కర్నూలు రోడ్లో కూడా పెద్ద ఎత్తున నీళ్ళు నిలబడిన పరిస్థితి, దాదాపు మోకాళ్ళ లోతు పైగా నీళ్లు ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక శివార ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది. మధ్యాహ్నానికే చాలా చోట్ల శివార ప్రాంతంలో ఉన్నటువంటి స్లమ్ కాలనీస్లో ఇళ్లలోకి నీళ్ళు వచ్చిన పరిస్థితి ఉంది. వాళ్ళు కనీసం పొయ్యి ముట్టించుకొని వంట చేసుకోవడానికి కూడా ఇబ్బందులు ఎదురవుతున్న పరిస్థితి ఉంది. ప్రధానంగా యంత్రాంగం చూసుకుంటే తీర ప్రాంతాలు ఏదైతే ఉన్నాయో చీరాల నుంచి అటు రామాయపట్నం వరకు దాదాపు 11 మండలాల్లో ఉన్నటువంటి గ్రామాలు, ఆ గ్రామ మండల ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజానీకం, మత్స్యకారులు వాళ్ళ మీదనే ఎక్కువగా దృష్టి పెట్టినట్టుగా మనకు అర్థమవుతుంది. అందుకోసమే వాళ్ళకి ఎక్కువ అలర్ట్ ప్రకటించారు. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా అప్రమత్తం చేసే ప్రయత్నం చేశారు. కానీ చాలా చోట్ల పట్టణాల్లో ఉన్నటువంటి ఒంగోలు నగరాల్లో ఉన్నటువంటి శివార కాలనీలని అంతగా పట్టించుకోలేదని ఆ ప్రాంత వాసులంతా కూడా, ఆ కాలనీ వాసులు ఆరోపణలు చేస్తున్నారు. మధ్యాహ్నం ఒక మదర్ తెరిసి కాలనీలు వెళ్ళినప్పుడు చాలా భయానకర వాతావరణం ఉంది. ఇళ్లలోకి పాములు కూడా వస్తున్న పరిస్థితి ఉంది. కనీసం మేము ఇళ్లలో నుంచి బయటికి రావడానికి కూడా ఇబ్బందులు పడి రోడ్లన్నీ కూడా జలమైన పరిస్థితి ఉంది. కానీ మా దగ్గరకు వచ్చి రిహాబిలిటేషన్కి వెళ్ళండి, మీకు మేము అండగా ఉన్నామని చెప్పినటువంటి వాళ్ళు కూడా లేరని వాళ్ళు ఒక ఆందోళన వ్యక్తం చేస్తూ మనకు చెప్పినటువంటి పరిస్థితి ఉంది. సో మొత్తం మీద జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి నగరాల్లో పట్టణాల్లో ఉన్నటువంటి శివార కాలనీల మీద కూడా ప్రభుత్వం దృష్టి పెట్టాలి, అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేయాలి. ఎందుకంటే అటు తీర ప్రాంతమే కాదు, దాదాపు అన్ని ప్రాంతాల్లో భారీగా ఇదే టైపు వర్షం పడుతూ ఉంది ఈ రోజంతా కూడా. ఎందుకంటే తుఫాను వాయుగుండం
దాటుతున్నటువంటి నేపథ్యంలో భారీగా జిల్లాలో ఫ్లాష్ ఫ్లడ్స్ వస్తున్నాయని ఐఎండీ హెచ్చరికలు చేసే నేపథ్యంలో మరింత అప్రమత్తం కావాల్సిన అవసరం ఉంది. అలాగే జిల్లాలో టెన్షన్ వాతావరణం కూడా ఉంది. ఎందుకంటే కంటిన్యూస్గా కనుక ఇదే పంతాలో వర్షం పడితే భారీగా మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. జిల్లావాసులని ఒక ఆందోళన ఉంది. చెరువులన్నీ కూడా నిండిపోయి తెగిపోయే ప్రమాదం ఉంది. అలాగే రాళ్లపాడ ప్రాజెక్టు కానీ గుళ్ళకమ్మ ప్రాజెక్టు కానీ ఇప్పటికే నిండుకుండని తలపిస్తున్నాయి. ఆ ప్రాజెక్టుల నుంచి బయటికి నీటిని గేట్లు ఎత్తి వదులుతున్నటువంటి పరిస్థితి ఉంది. రాత్రంతా కూడా హైవేల మీద రహదారుల మీద పోలీసు బందోబస్తు నిఘా పెడుతున్నట్టుగా కూడా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ప్రకటించినటువంటి పరిస్థితి ఉంది. ఎక్కడైతే ప్రమాదం ఉంటుందని భావిస్తున్నారో, ఎక్కడైతే వాగులు వంకలు పొర్లిపోతాయి, రహదారులకి అంతరాయం కలుగుతుంది రాకపోవాలని భావిస్తున్నారో ఆ ప్రాంతంలో ప్రధానమైనటువంటి వాహనాలన్నీ కూడా మెయిన్ వాహనాలు పెద్ద వాహనాలన్నింటి కూడా నిలిపివేసి పార్క్ చేయించే ప్రయత్నం పోలీసు యంత్రాంగం చేయాల్సిందిగా ఎస్పీ ఆదేశాలు జారీ చేశారు. ఎందుకంటే తీవ్రత ఎటుండి ఎటు వచ్చిందో తెలియని పరిస్థితి ఉంది. ఎందుకంటే అర్ధరాత్రి తర్వాత గాఢ నిద్రలో ఉన్నప్పుడు మరింత ఉగ్రరూపం దాల్చి వర్షాలు కనుక పెరిగినట్లయితే నిద్రలోనే ఇలాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఒక ఆందోళన ఉంది కాబట్టి ప్రజానికం మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. సింగరాయకొండ పోలీస్ స్టేషన్లోకి నీళ్లు వెళ్ళి వాటిని తోడుకోలేక నానా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి పోలీసులు ఎదుర్కొంటున్నారు. చాలా చోట్ల కార్లు వాహనాలు కొట్టుకుపోతున్నాయి. ఇటు ఒంగోలు నుంచి ఎర్రజర్ల వెళ్ళే ప్రాంతంలో ఒక కారు ఏకంగా వాగులో కొట్టుకోపోవడంతో ఆ ప్రయాణికు అక్కడే కారు వదిలేసి ప్రాణాలను గుప్పుడులో పెట్టుకుని బయటపడినటువంటి పరిస్థితి ఉంది. బిందు మొత్తం మీద అధికార యంత్రాంగం ఈ రాత్రంతా మరింత అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజలకు మరింత అలర్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. బిందు ఓకే, సో మొత్తం మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ రిపోర్ట్ చేస్తున్నారు. మొత్తం హై అలర్ట్లో ఉంది. తీర ప్రాంతం మాత్రమే కాదు, ఈ స్థాయిలో కనుక వర్షం కురిస్తే అత్యంత ప్రమాదకర స్థాయికి జిల్లా చేరుకుంటుందని కూడా ప్రస్తుతం రిపోర్ట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ శ్రీనివాస్. మనం చూస్తున్నాం రాష్ట్ర వ్యాప్తంగా విశాఖ మధురవాడ చూస్తున్నాం, అటు కృష్ణా జిల్లాకి సంబంధించిన విజువల్ కూడా మనం చూస్తున్నాం, మచిలీపట్నం, అదేవిధంగా మనం ఒంగోలులో కారు కొట్టుకుపోతున్న దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం. మొత్తానికి జిల్లాల వ్యాప్తంగా కూడా అత్యంత భారీ వర్షపాతం నమోదవుతోంది. ఈరోజు రాత్రి గడిస్తే చాలు అనే వాతావరణం ప్రస్తుతం కనిపిస్తోంది. ఆర్కే బీచ్ నుంచి జాయిన్ అవుతున్నారు మా కరెస్పాండెంట్ స్వామినాయుడు. కొంత మీ దగ్గర ఇంటెన్సిటీ తక్కువగా ఉన్నట్టుగా కనబడుతోంది. గాలి వినిపిస్తోంది కానీ పెద్దగా వర్షపాతం లేనట్టుంది. వెరాజ్ మధురవాడలో మాత్రం భారీ వర్షం కనిపిస్తోంది. బిందు మోంతా తుఫాన్ తీరాన్ని తాకిన నేపథ్యంలో బలమైన గాలులు వీస్తున్నాయి. విశాఖ నగర శివారు ప్రాంతాలైన మధురవాడ వంటి ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తుంది. అయితే తుఫాన్ తీరం దాటిన సందర్భంగా మరొక 24 గంటల పాటు ఇదే రకమైన వాతావరణం ఉంటుంది. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది కాబట్టి ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని చెప్పి అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతం మనం ఆర్కే బీచ్ దగ్గర ఉన్నాం. ఇక్కడ చూడొచ్చు సముద్రం కూడా అల్లకల్లోలంగా మారుతుంది. మామూలు సమయం కంటే అలలు ఎగసిపడుతున్నాయి. సముద్రం సుమారు 100 అడుగులు 100 మీటర్లు ముందుకు వచ్చిన పరిస్థితి కూడా మనకి కనపడుతుంది. ఇక్కడ ఎవరు కూడా సముద్రం వైపు వెళ్ళేందుకు వీల్లేదని చెప్పి అధికారులు కూడా స్పష్టం చేయడం జరిగింది. ఇక్కడ పోలీసులు కూడా ఏర్పాటు చేశారు. మరొక 24 గంటల పాటు ఇదే రకమైన వాతావరణం ఉంటుంది. సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందన్న నేపథ్యంలో పర్యాటకులను ఇప్పటికే రావద్దని చెప్పారు. ఆర్కే బీచ్ కానీ లేదంటే రుషికొండ పర్యాటక ప్రాంతం కానీ, భీమిలి బీచ్ కానీ, యారాడ్ కానీ, ఎండాడ్ కానీ మొత్తం విశాఖలో ఉన్న ప్రముఖ బీచ్లన్నింటిలో కూడా పర్యాటకులకు కానీ విశాఖ నగరవాసులకు కానీ ఎటువంటి అనుమతి లేదని చెప్పి ఇప్పటికే అధికారులు స్పష్టం చేశారు. ఇటువైపు ఎవరిని కూడా రానికుండా చేస్తున్నారు. మరోవైపు మత్స్యకారులు మరొక 3 రోజుల పాటు కూడా వేటకు వెళ్ళొద్దని చెప్పి అధికారులు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో మత్స్యకారులకు సంబంధించిన బోట్లన్నీ కూడా ఫిషింగ్ హార్బర్లోనే లంగర వేశాయి. సుమారు 1000 బోట్ల వరకు కూడా ఫిషింగ్ హార్బర్లోనే పూర్తి స్థాయిలో ఉండిపోయాయి. అయితే ఈ తుఫాన్ ప్రభావం మరొక 24 గంటల నుంచి మరొక 48 గంటలు ఉంటుందన్న నేపథ్యంలో ప్రజలందరూ కూడా ఇళ్లకే పరిమితం కావాలని చెప్తున్నారు. ఎవరు కూడా బయటికి రావద్దు, అవసరమైతేనే తప్ప బయటికి రావాలని చెప్తున్నారు. ఎందుకంటే తుఫాన్ తీరం దాటిన సందర్భంలోనే భారీ వర్షాలు పడతాయి కాబట్టి ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని అధికారులు చెప్తున్నారు. మరోవైపు 2 రోజుల నుంచి నిన్న కానీ ఈ రోజు కానీ ఇటు అనకాపల్లి జిల్లాలో కానీ అటు ఏజెన్సీ ప్రాంతంలో కానీ విశాఖ నగరంలో కానీ భారీ వర్షాలు కురిసిన భారీ వర్షాలకు అనకాపల్లి జిల్లాలో అయితే పంటలు చాలా ఎకరాల్లో మునిగిపోయిన పరిస్థితి కనపడుతుంది. ఏజెన్సీ ప్రాంతంలో ప్రజలందరూ కూడా ఇళ్లకే పరిమితమయ్యారు. అక్కడ పర్యాటక ప్రాంతాలకు కూడా ఎవరు కూడా రావద్దని చెప్పి అధికారులు స్పష్టం చేశారు. మరోవైపు విశాఖ నగరానికి వచ్చేసరికి
ఉన్నటువంటి పెద్ద పెద్ద చెట్లన్నీ కూడా కూలిపోయి రోడ్ల మీద పడ్డాయి. అలాగే కొమ్మలు కూడా కూలిపోయి రోడ్డు మీద పడిన పరిస్థితి మనకి కనిపించింది. చాలా చోట్ల ఇళ్లల్లోకి నీరు వచ్చి చేరింది. మరికొన్ని చోట్ల కొండ చర్యలు విరిగిపడ్డాయి. మరికొన్ని చోట్ల అయితే కరెంటు లేక ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఈ మోంతా తుఫాన్ అనేది మాత్రము 2 రోజుల పాటు ప్రజలను భయభ్రాంతులకు గురి చేసింది. తీరాన్ని తాకినప్పటికీ కూడా మరొక 48 గంటలు ఈ వర్షాలు ఉంటాయి. మరొక 24 గంటలు మాత్రము ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. శ్రీకాకుళం నుంచి విశాఖపట్నం వరకు ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చే పరిస్థితి ఉంది. అలాగే పశ్చిమ గోదావరి నుంచి ప్రకాశం జిల్లా వరకు కూడా ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చే పరిస్థితి ఉంది. కాబట్టి ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులు చెప్తున్నారు. బిందు. ఓకే నాయుడు, థ్యాంక్ యూ.